తిరుపల్లె అనే ఒక చిన్న గ్రామంలో వెంకటప్ప అనే రైతు ఉన్నాడు. రోజూ సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్తాడు. తన 4 ఎకరాల పొలం ఒక్కసారిగా పచ్చగా మెరిసిపోయేది. ముద్దుగా సాగిన వరి మొలకలు, పగటి ఎండలో ఒళ్ళు పగిలేంత పనిచేస్తూ తానిచ్చే నీటికి వాటి కృతజ్ఞతలు పాటలుగా వినిపించేవి. ఒకరోజు పొలం మధ్యలో ఓ చిన్న బురద గుంట కనిపించింది. అది రోజురోజుకీ పెరుగుతూ ఉండడంతో వెంకటప్ప ఆందోళన చెందాడు. గ్రామ పెద్దలతో చెప్పాడు. వారు చెప్పారు, ఇది స్నేకుల గూడు అయ్యుండొచ్చు. జాగ్రత్తగా చూడాలి. వెంకటప్ప ఆ గుంటను జాగ్రత్తగా తవ్విస్తే అందులో ఒక పురాతన బొమ్మ, నంది విగ్రహం బయటపడింది. ఆ గ్రామ పెద్దలు, పూజార్లు చూసి ఆశ్చర్యపోయారు. అది శతాబ్దాల క్రితం కొలుకున్న ఆలయానికి సంబంధించినదని తేలింది. ఆ వార్త విన్న జిల్లా అధికారులు అక్కడ చిన్న నంది మందిరం కట్టించారు. ఆ గ్రామం ఆ తర్వాత నందిపల్లె అని పిలవబడింది. వెంకటప్ప పేరు ఊరిలో మార్మోగిపోయింది. కాని అతను మాత్రం నవ్వుతూ అన్నాడు, నాకు పేరు కాదు, నా పొలాలు పచ్చగా ఉండాలంటే